ఈరోజు దేవుని వాక్యము. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ప్రభు అంటున్నాడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 21వ వచనములో, నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండాలంటే, మనము వృద్ధి పొందాలంటే మనం బలంగా ఉండాలంట. చూడండి, మరి చక్కటి వాక్యము ఈ నెలంతా కూడా మరి కాసి కాపాడి మే నెల 1 తారీఖు ఈ వాక్యాన్ని ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, మీ మహిమ కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు. నాయన, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెబుతున్నావు 5వ అధ్యాయము తండ్రి 21వ వచనములో, నువ్వు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకొని బలముగా ప్రభువా తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21లో నీవు వృద్ధి పొంది ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండమంటున్నాడు. బలంగా ఉండాలంటే ప్రభు, మేము నాయన మీ పట్ల ఎంతో వినయముగా విధేయతగా చూపాలి ప్రభువ తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న శిక్షకులు, అంధకార శక్తులు, కోర్టు కేసులు, తగాదాలను తీసేయమని చేస్తున్నాము అడుగుతున్నామయ్యా. అట్టి విధంగా తండ్రి ప్రభువ తండ్రి, చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుతున్న వారందరినీ స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభువ తండ్రి. వ్యాపారం లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సంతానం లేని వారి కోసం ప్రభా ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన సంతానాన్ని దయచేయండి అయ్యా తండ్రి. రాత్రంతా కూడా కాసి కాపాడి ఉదయకాలం అది శ్రేష్టమైన సమయం అందు ప్రభా, మే నెల 1వ తారీఖు నాయన మాకు ఇంత చక్కటి వాక్యాన్ని ఇచ్చావయ్యా. మీ అందు మేము తండ్రి ఎంతో నాయన బలముగా ఉండాలి, అభివృద్ధి పొందాలంటే తండ్రి మీరిచ్చే బలం మాకు కావాలి ప్రభా తండ్రి. ఈ నెలంతా కూడా నాయన కాసి కాపాడి మమ్మల్ని రక్షించమని చిన్న ప్రార్థనలు ప్రేమ క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.